VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ రెడ్ క్రాస్ భవనంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు. హాజరైన ఎంపీ కడియం కావ్య. హన్మకొండ రెడ్ క్రాస్ భవన్లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, అంతర్జాతీయ తలసీమియా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రణం వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను సందర్శించి అక్కడి వృద్ధులతో ముచ్చటిస్తూ క్యారమ్ బోర్డ్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ తలసేమియా వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా తలసేమియా బాధితులకు పండ్లు పంపించేసి వారికి రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జిన్ హెన్రీ డ్యూనాల్ చిత్రపటానికి డాక్టర్ కడియం కావ్య పాలకవర్గ సభ్యులు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 20 మంది కార్మికులకు కిచెన్ సెట్లు, బ్లాంకెట్లు డాక్టర్ కడియం కావ్య రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా ఉచితంగా పంపించేశారు. డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ రక్త కేంద్రం, తలసీమియా కేంద్రం, జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సేవలు ఎల్లప్పుడూ ముందుంటాయని పేర్కొన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో రక్త కేంద్రాల్లో రక్త కొరత అధికంగా ఉంటుందని, అదే సమయంలో అనేక మంది రోగులు నిరంతరం రక్తంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా తలసీమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి తరచూ రక్త మార్పిడి అవసరమవుతుందని, వారికి రక్తం కేవలం అవసరం మాత్రమే కాకుండా ప్రాణాధారమని అన్నారు. ఈ నేపథ్యంలో యువత, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త కొరత లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. రక్తదానంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హన్మకొండ రెడ్ క్రాస్ పాలకవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా తాను రెడ్ క్రాస్ సభ్యత్వం స్వీకరించి సంస్థ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను రెడ్ క్రాస్ పాలకవర్గం రెడ్ క్రాస్ క్యాంప్ శాల్వా షిల్లుతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా హన్మకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచంద్ర రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జిన్ హెన్రీ డ్యూనాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ది యునైటెడ్ ఇన్ హ్యుమానిటీ అని పేర్కొన్నారు. అదే రోజున అంతర్జాతీయ తలసీమియా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం తలసీమియా దినోత్సవం ఇకపై దాగి ఉండదు, నిర్ధారణ కాని వారిని కనుగొనడం, కనిపించని వారిని మద్దతు అని వివరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి భూమినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాసరావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాసరావు, బిళ్ళా రమణారెడ్డి, భూపాల్పల్లి రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు బొద్దిరెడ్డి సతీష్ రెడ్డి, డెమో అశోక్ రెడ్డి, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ రుబీనా అఫ్రోజ్, రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిసీజెస్ ఉండడం అనేది మన చేతిలో లేదని, అయినా కూడా చాలా మంది బాధితులు ఉంటారు. వారి కోసము నెలకొల్పబడిన ఈ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చాలా నిర్విరామంగా సేవ చేస్తున్నారు. అట్లా మన హన్మకొండలో కూడా ఈ రెడ్ క్రాస్ ఉండడం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా కమిటెడ్ ఉన్నారు. డాక్టర్స్ అయినా కానీ, మన ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అయినా కానీ చాలా కమిటెడ్గా వర్క్ చేస్తుంటారు. ఆ చిన్న చిన్న పిల్లలు కూడా పాపం వాళ్ళకి తెలియదు, తలసేమియా వచ్చినాక ఎవ్రీ 20 days 30 days ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొక మార్గం లేకుండా అయిపోతుంది. ఇంకా ఇంకా ఎంతో డెవలప్ అవ్వాల్సిన టైంలో కూడా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం తెలియకపోతున్నాము. కానీ రానున్న రోజులలో ఈ పిల్లలకి కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ దొరకాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఒక పెథాలజిస్ట్ ఉంది కాబట్టి నాకు తెలుసు తలసీమియా కానీ, సికిల్ సెల్ ఎనీమియా ప్రాబ్లమ్స్ ఏంటి, పేషెంట్స్ ఎట్లా ఉంటారు రాను అని. సో వీళ్ళందరికీ కూడా ఇంత కమిటెడ్గా వర్క్ చేస్తున్నందుకు ఫస్ట్ నేను వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లేదా బతుకుతారు అనేది ఒక డాక్టర్గా నాకంటే ఎక్కువ ఇంకెవరు తెలియదు. కానీ రెడ్ క్రాస్ వారికి దీనిపైన కూడా అవగాహన కార్యక్రమాలు పెట్టాలి అప్పుడప్పుడు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో మొత్తానికి మీరు చేసిన సేవలకి మేము కూడా అందులో మెంబర్స్ అయ్యి మా వంతు కూడా మేము హెల్ప్ చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.